నాలో ఉన్న విశ్వాసము బ్రతికి ఉందా చనిపోయిందా ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ ఐ నో దట్ వెదర్ మై ఫెయిత్ ఈస్ అలైవ్ ఆర్ డెడ్? మీలో ఎంతమందికి విశ్వాసం ఉంది అడిగితే అందరూ చేతులు పైకి ఎత్తుతారు. అందరికీ విశ్వాసం ఉన్నది. యేసుక్రీస్తు అంటే అందరికీ నమ్మకమే, అందరికీ విశ్వాసమే. నా ప్రశ్న అది కాదు. ఎంతమంది విశ్వాసం బ్రతికి ఉంది, ఎంతమందికి విశ్వాసం చనిపోయిన స్థితిలో ఉంది? అది నేను అడిగే ప్రశ్న. డబ్బులు నీ పాకెట్లో ఉంటే సరిపోదు, ఆ డబ్బుల్ని ఉపయోగించాలి. కొంతమంది విశ్వాసమే బ్రతికిన స్థాయిలో ఉన్నదంట, కొంతమంది విశ్వాసము మరణించే స్థాయికి వెళ్ళిపోతుందంట, కొంతమంది విశ్వాసము బ్రతికి ఉన్న స్థాయిలో ఉన్నదంట. ఈ రెండిట్లో ఏ విశ్వాసం మంచిది? బ్రతికున్న విశ్వాసమే కార్యాలు జరిగిస్తుంది జీవితంలో. మరణించిన విశ్వాసం ఎటువంటి కార్యాలు జరిగించదు. విశ్వాసము ఉంటే సరిపోదు, మన విశ్వాసము బ్రతికి ఉండాలి. విశ్వాసము నాలో బ్రతికి ఉందా చచ్చిపోయి ఉందా? నాలో విశ్వాసం ఉంది, నిజమే. యేసుక్రీస్తు అంటే నాకు నమ్మకమే, యేసుక్రీస్తు అంటే నాకు విశ్వాసమే. ఏ విశ్వాసం ఉంది నీలో? ఉన్న విశ్వాసము బ్రతికి ఉంటే ఆ కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. ఉన్న విశ్వాసము మరణించిన స్థాయిలో ఉంటే ఎటువంటి కార్యాలు జరగవు. నాలో ఉన్న విశ్వాసము బ్రతికి ఉందా చనిపోయిందా ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ ఐ నో దట్ వెదర్ మై ఫెయిత్ ఈస్ అలైవ్ ఆర్ డెడ్? నా విశ్వాసము జీవంగా బ్రతికి ఉందా చచ్చిపోయి ఉందా? నాలో ఉన్న విశ్వాసం ఎలా తెలుసుకోవాలి? బ్రతికి ఉన్న విశ్వాసము ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే విశ్వాసని ప్రార్థనలోకి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందండి? నాతో చెప్పండి. బ్రతికి ఉన్న విశ్వాసము ప్రార్థనలోకి నడిపిస్తుంది. ప్రార్థన అంటే మీకు తెలిసిన వివరించక్కర్లే. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషణ చేయడం, నీ హృదయాన్ని విప్పడం. నీ హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడటమే ప్రార్థన. నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని వచ్చేదే ప్రార్థన. నీలో విశ్వాసము చచ్చిపోతే, చనిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ప్రార్థనలోకి నడిపించదు. నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళవు. ఎన్ని వాక్యాలు కాదు కదా, గంటల సేపు వాక్యాలు విన్నా నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళవు. ప్రార్థన అంటే నీకు బద్ధకం వస్తుంది. ప్రార్థన అంటే నీకు శక్తి లేనిదిగా కనిపిస్తుంది. ప్రార్థన అంటే ఎందుకు పనికిరాని క్రియగా కనిపిస్తుంది. ప్రార్థన అంటే నాకు కాదులే అనిపిస్తుంది. ప్రార్థన అంటే నిర్లక్ష్యము, బద్ధకాన్ని తీసుకుని వస్తుంది. అలాంటి లక్షణాలు కనుక నీలో నాలో ఉంటే మనలో ఉన్న విశ్వాసము మరణించే స్థాయిలో ఉందని అర్థం. ఇస్ గోయింగ్ టు డై. మరణించే స్థాయిలో ఉందని అర్థం. కానీ నీలో నాలో ఉన్న విశ్వాసము అది బ్రతికి ఉంటే ఏం చేస్తుంది తెలుసా? బ్రతికి ఉన్న విశ్వాసము నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. నమ్మరాలు దేవునికి స్తోత్రాలు చెల్లించు. బ్రతికి ఉన్న విశ్వాసము నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను, ప్రార్థన విశ్వాసము రెండు చాలా అనుబంధం కలిగినవి, చాలా బాంధవ్యం కలిగినవి. నీలో విశ్వాసం ఉంది దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల నీకు విశ్వాసం ఉంది. నీలో ఉన్న విశ్వాసం బ్రతికి ఉంటే బ్రతికున్న విశ్వాసం నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. అనుదినము ఎవరు చెప్పకుండానే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విప్పుతున్నావా? ప్రతి విషయాన్ని గురించి డీటెయిల్ గా ప్రార్థన చేస్తున్నావా? అంటే నీలో ఉన్న విశ్వాసం ఇంకా బ్రతికే ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. బ్రతికున్న విశ్వాసం కలిగిన వారు. కాబట్టి విశ్వాసం ఉండడం ప్రాముఖ్యం కాదు, ఉన్న విశ్వాసము బ్రతికి ఉన్నదా లేదా చూసుకో.